వీడియోలో టాపిక్ మాట్లాడడానికి ముందు ఒక చిన్న ప్రకటన అండి. లాస్ట్ టైం ఇక్కడ మన ఆఫీస్లో సెమినార్ పెట్టినప్పుడు సిద్ధ వైద్యుడు వచ్చారు. సో ఆయన గురుతీర్థము అని చెప్పి 30 ఏళ్లుగా ఆయన చేసిన పరిశోధన, చాలా అద్భుతమైన మూలికలు కలిపిన ఒక మందు. అంటే మీకు ఇమ్యూనిటీ కోసం ఎవరైనా కూడా దీనిని వాడవచ్చు. నెల రోజుల్లోగా మీకు ఉండే ఇబ్బందులు ఎలాంటివైనా సరే ఇమ్యూనిటీ పెరగడం వలన మీకు నయమవుతుంది అని చెప్పి ఆ టైంలో ఆయన చెప్పారు. సో తయారు చేయడానికి కొంత టైం కావాలి అన్నారు. సో మొన్నటికి మొన్న మీకు గురుతీర్థం వచ్చింది. సో మన ఆఫీస్లో అవైలబిలిటీలో ఉంది. ఈ నెంబర్ మీకు ఇస్తాను, మీరు ఈయనకు ఫోన్ చేయవచ్చు. సో ఆయన గురుతీర్థానికి సంబంధించిన వివరాలు, సో మీరు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఆయన చెప్తారు. సో ఇప్పుడు టాపిక్ చూడండి. పహల్గాం దాడులు, తీవ్రవాద దాడులు జరిగిన తరువాత భారత్ ఏం చేసింది అంటే, వాఘా బార్డర్ని మనము మూసివేశాము. అలాగే అటారీ బార్డర్, పాకిస్తాన్ ప్రజలకు వీసాలు క్యాన్సిల్ చేశాం. వాళ్ళ డిప్లొమాట్స్ని మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాం. సో ఇవన్నీ చేశాం కదా. వీటన్నిటికి మించి ఏంటి, ఇండస్ వాటర్ ట్రీటీ. సో దీనిని సస్పెండ్ చేయడం. సో ఇప్పుడు చేయడము మీకు పాకిస్తాన్ వైపు నుంచి ఏమిటి రెస్పాన్స్? మరి వాళ్ళు కూడా ఎదురుదాడి చేస్తారు కదా. సో వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, భారత్ వాళ్ళకి మేము సమానమైన దేశము, మనది 4 ట్రిలియన్ ఎకానమీ అండి, 4 ట్రిలియన్ జీడిపి. వాడు 6 బిలియన్ అమెరికన్ డాలర్స్ లోను తెచ్చుకోవడానికి గత సంవత్సరం నుంచి అష్ట కష్టాలు పడుతున్నాడు. ఇది పొజిషన్. కానీ వాడు ఏంటంటే, నేను భారత్ సమానము, వాళ్ళు ఇలా చేశారు, వీసాలు అన్నారు, అలాగే మా డిప్లొమాట్స్ని వెళ్ళిపోమన్నారు, ఇండస్ వాటర్స్ని కూడా మేము ఇవ్వమని అన్నారు కదా, మేము కూడా అదే చేస్తాము. ఇక భారత పౌరులు పాకిస్తాన్లోకి రాకూడదు. జోక్ చూడండి. ఎవడైనా పాకిస్తాన్కి వెళ్తాడంటే అక్కడ ఏముందండి? పాకిస్తాన్లో ఏముంది? మనం ఎందుకు వెళ్తాం? సో వెళ్ళము కదా. సో వాడి వీసాతో మనకి పనే లేదు. అలాగే వాడి దేశం నుంచి ఏమైనా నదులు వస్తాయా, నీరు వస్తుందా అంటే నథింగ్. అసలు పాకిస్తాన్తో మనకి ఏ పని లేదు. పని లేదు కదా, బతికిపోరా అని చెప్పి మనం చెప్పిన అగ్రిమెంట్స్ ఏంటండి? ఒక సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటంటే సీజ్ ఫైర్ అగ్రిమెంట్, LOC అంటాం చూసారా. మా సైనికులు ఇటు ఉంటారు, మీరు అటు ఉంటారు, మేము LOC దాటి రాము, మీరు బతికిపోండి, పోతే పోని. ఇండస్ వాటర్ ట్రీటీ కూడా అలాంటిదే. మనము ఆపుతాము అంటే, నీరు ఆపుతాము అంటే పాకిస్తాన్ ఏమవుతుందో తర్వాత వీడియోస్లో మాట్లాడతాను. మనము వాడిని పోతే పోనీరా, నువ్వు బతుకు అని చెప్పి మనము ఇలాంటి ఒప్పందాలు, వీటిని వాడు సస్పెండ్ చేస్తున్నాడంట. పిచ్చి చూడండి, ఎంత పిచ్చివాడు అంటే, వాడు మేము ఇండియాతో వేసుకున్న ట్రేడ్ ఒప్పందాలు. ఏంట్రా ట్రేడ్ ఒప్పందాలు? ఏమైనా DRDOతో నువ్వు ఒప్పందాలు వేసుకున్నావా? ఇజ్రో వాళ్ళతో నీకు అగ్రిమెంట్స్ ఉన్నాయా ఏంటి? అసలు నువ్వు ఏమనుకొని మాట్లాడుతున్నావు? చూడండి, మీకు ఎప్పుడైతే ఒక దేశము ఇంకొక దేశానికి ఈ వాటర్ ట్రీటీని వీళ్ళు సస్పెండ్ చేస్తారో, ఇది యుద్ధముతో సమానమండి ఎవరికైనా. ఎందుకంటే అక్కడ ప్రజలు ఉంటారు కదా, ప్రజలు నివసిస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు నీరు అనేది ఆపకూడదు. సో మనం ఇవాళ ఆపినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇది ఈక్వల్ టు వాటర్ వార్. సో దీనికి మా సమాధానం ఏమిటి అంటే, మేము మీపై అణువస్త్రాలు వాడతాము. మీకు గుర్తుందో లేదో, ఇజ్రాయెల్ భారత్ కలిసి మనం ఒక పని చేద్దాము, మన యుద్ధ విమానాలు వేసుకొని ఈ పాకిస్తాన్లో ఉండే ఈ న్యూక్లియర్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి మనము దాడులు చేసి టోటల్గా ధ్వంసము చేసేద్దాము. ఇది ఇజ్రాయెల్కి భారత్కు ఉన్న ప్లాన్ అండి. కానీ అమెరికా వాడు ఆపాడు, వద్దు ఇలా చెయ్యవద్దు, ఇప్పుడు ఇది 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది అని అమెరికా వాడు ఆపాడు. ఇవాళ అమెరికా వాడు ఏం మాట్లాడుతున్నాడు, వెళ్ళు, పాకిస్తాన్ని విడిచిపెట్టకు, ఆ దేశము లేకపోతే చాలా మంచిది అంటే ఈరోజు అమెరికా కూడా మనతో కలుస్తాడు. వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ను కొట్టాలని మనం అనుకుంటే, భారత్, ఇజ్రాయెల్, అమెరికా ఎక్కడెక్కడ ఉన్నాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ యొక్క మెయింటెనెన్స్ అమెరికా వాళ్ళే చేస్తారు. ఒకవేళ తీవ్రవాదుల చేతుల్లోకి
పాకిస్తాన్ యొక్క అణువస్త్రాలు వెళ్ళిపోతే అమెరికా వాడు ఏం చేస్తాడండి, తన యుద్ధ విమానాలను పంపించి ఆ అణువస్త్రాలనంతా తీసుకొని అమెరికా తరలిస్తాడు. ఇదే అగ్రిమెంట్, ఇదే MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. పాకిస్తాన్ వాడు అమెరికా వాడిని ఆపలేడు. పాకిస్తాన్ అంటే అమెరికా యొక్క కుక్క, విశ్వాసము ఉన్న కుక్క. ఇవాళ విశ్వాసము కూడా పోయింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తరువాత నేను పూర్తిగా భారత్తో ఉన్నాను, ఇలాంటి తీవ్రవాద దేశము నాకు వద్దు, వాళ్ళతో ఫ్రెండ్షిప్పే అక్కరలేదు, ఆ వేస్తున్న కుక్క బిస్కెట్లను కూడా అమెరికా వాళ్ళు ఆపేశారు. ఇది పాకిస్తాన్ యొక్క అసలు సిసలైన సిట్యువేషన్. కానీ వాడు ఏం మాట్లాడుతున్నాడు, భారత్పై అణువస్త్రాలు వేస్తాను. నువ్వు చెయ్యగలవా? ఒకవేళ నువ్వు ఆ ప్రయత్నము చేసావు అనుకో, పాకిస్తాన్లో నీకు గడ్డి పరక కూడా మీకు మొలవదు. అలాంటి లెవెల్లో నీ మీద దాడులు ఉంటాయి. నీకు బాగా తెలుసు ఇండియా వద్ద ఏముంది. ఫ్రెండ్స్, ఒక్క విషయం అండి, ఈ పాకిస్తాన్ అనబడే దేశం ఉంది చూసారా, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే వాళ్ళ వద్ద ఈ చమురు అంటారు, యుద్ధము చెయ్యాలంటే ఫ్యూయల్ కావాలి కదండి. మీ ట్యాంకులు, విమానాలు, ఈ హౌవిట్జర్స్, వీటికి అంతా కూడా ఫ్యూయల్ అనేది చాలా ముఖ్యం. మీరు మీ కార్ నడపాలి అంటే పెట్రోలో డీజిలో ఉండాలి, లేదా ఇవాళ వస్తున్న బ్యాటరీ. మీకు ఇది లేకుండా ఎంత పెద్ద కార్ అయినా మీరు నడపలేరు కదా. అలాగా మీకు యుద్ధ వాహనాలు అన్నప్పుడు ఫ్యూయల్ అవసరం. మీకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం 15 రోజులు మాత్రమే వాడి వద్ద ఫ్యూయల్ అనేది వస్తుందండి. అంటే భారత్కి పాకిస్తాన్ మధ్య యుద్ధము అంటే 15 డేస్ మ్యాక్సిమం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే వాడి వద్ద ఉండే యుద్ధ విమానాలు వాటిలో ఫ్యూయల్ నింపుకొని వాళ్ళ సైనికులను తరలించడానికే అష్టకష్టాలు పడుతున్నాడు. అంటే వాడి రియల్ ఫేస్ చెప్తున్నాను, వాడి యొక్క కెపాసిటీ ఏంటో చెప్తున్నాను. అలాంటిది వాడు ఏకంగా మనతో, అదే ఇండియా అన్నారు అనుకోండి, ప్రపంచములో ఎన్నో దేశాలకు మనము అమ్యునిషన్ అనేది సప్లై చేస్తున్నాం. 155 ఆర్టిలరీ వెపన్స్ మనము ఇస్తున్నాం, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాంటి కెపాసిటీ మనకు ఉన్నప్పుడు మన దగ్గర ఫ్యూయల్ అంటే రష్యా వాడి వద్ద ఫ్యూయల్ కొని యూకే లాంటి దేశాలకు ఇవాళ మనం సరఫరా చేస్తున్నాం. మన కెపాసిటీ అది. వాడు 15 రోజులు కూడా చమురు నిలవలేనివాడు, వాడు మనతో మాట్లాడుతున్నాడు, నేను నీపై అణువస్త్రాలు వాడతాను, నా మ్యాక్సిమం కెపాసిటీని వాడతాను. సరేరా, నువ్వు వాడేవు, ఏం జరుగుతుందో చెప్పమంటారా? అంటే వాడి సైనికులంతా బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో నుంచి LOC వద్దకు వచ్చేసారు. జస్ట్ ఇమాజిన్ అండి, ఆల్రెడీ నేను మాట్లాడాను, వచ్చేసారు. అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారో చెప్పమంటారా? ఒక కొత్త నేషనల్ ఫ్లాగ్ని తయారు చేస్తారు, డిజైన్ చేసుకుంటారు. ఒక కొత్త నేషనల్ యాంథమ్ కుదిరితే మన వాళ్ళ చేతే రాయిస్తారు. రాయించి పాకిస్తాన్ వాడు మీరు ఏం చేస్తున్నారు అంటే, మాది బలూచిస్తాన్ విడిదేశము, మాకు ఒక జాతీయ గీతం ఉంది, మాకు ఒక ఫ్లాగ్ ఉంది, మేము ఒక సెపరేట్ దేశం అయిపోయాము, నువ్వు ఎక్కడ చస్తావో చావరా, క్లియర్గా చెప్తారు. ఇక అటువైపు అన్నారు అనుకోండి, తెహ్రీక్ తాలిబాన్ వాళ్ళు ఒక కొత్త జెండాను పాతి ఈ ప్రాంతం అంతా ఇక ఆఫ్ఘనిస్తాన్ది, మీరు వెళ్ళిపోండి అని అక్కడ ఉండే పాకిస్తాన్ వాళ్ళని వాళ్ళు తరిమి వేస్తారు. ఇదే జరుగుతుంది. అంటే నీకు ఉన్న స్ట్రెంగ్త్ అని మాట్లాడేవు అనుకో, ఒకవేళ అటు నుంచి ఇప్పుడు మీరు కాశ్మీర్ అన్నారు అనుకోండి, 3.5 లక్షల మంది మన ఇండియన్ ఆర్మీ, మన పోలీసులు, బార్డర్ ఫోర్సెస్ ఉంటారు. మీకు POK కన్నా బలూచిస్తాన్ పెద్దది, POK కన్నా అక్కడ ఉండే ఖైబర్ పఖ్తూన్ఖ్వా పెద్దది. సో వాటిని విడిచిపెట్టి ఇండియాతో యుద్ధము అని చెప్పి నువ్వు ఇటువైపు వచ్చేవు అనుకో, నీ దేశముగానే మిగలదు, నీ వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండరు. టోటల్గా 2 దేశాలు, ఒక ప్రాంతమేమో ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోతుంది, బలూచిస్తాన్ అని విడిదేశము ఏర్పాటవుతుంది. ఇంత రిస్కులో ఉన్నప్పుడు బుర్ర ఉన్నవాడు ఎవడైనా భారత్తో ఇలాంటి ప్రగల్భాలు పలుకుతాడా? నీ మీద నేను అణువస్త్రాన్ని వాడతాను, అదే నేను మాట్లాడాను అనుకో, నీ దేశం ఏమవుతుంది? నథింగ్. యు ఆర్ నథింగ్. అలాంటిది ఇంతంత పెద్ద మాటలు, మీకు ఇది వాటర్ వార్. సో దీనికి రిటాలియేషన్గా మేము న్యూక్లియర్ వెపన్స్ వాడతాము, ఇదంతా ఏమిటి? సో పాకిస్తాన్ యొక్క ప్రగల్భాలు
ఇంకా కూడా ఆగలేదు. వాళ్ళ సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు ఇంత పెద్ద తప్పు అసీం మునీర్ ఎందుకు చేస్తున్నాడు, వాడికి పిచ్చి పట్టిందా అని చెప్పి వాళ్ళ ఆర్టికల్స్ రాస్తున్నారు. మరి పాకిస్తాన్ వాడు మన మీద అణు అస్త్రాలు వాడాడు అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.